హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి. ముందుగా నేను 1/2 కేజీ ఆకాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇదిగోండి ఇలా మధ్యకి ఘాటు పెట్టుకొని ఉంచుకున్నాను. అందులోకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 5-6 ఎండుమిర్చి ఇలా తుంచుకొని ఉంచుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు. ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టుకుంటానండి. మెత్తగా పట్టుకోవద్దు. ఈ కాకరకాయలు కూడా బాండీలో వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి చక్కగా దోరగా వేయించుకొని ఉంచుకోవాలి. ఇవి రెండు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి. అందులో ఒక్కొక్క కాకరకాయ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదిగోండి కాకరకాయలన్నీ నేను ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను నూనెలో వేసి. ఇప్పుడు ఇందులో నేను చూపించినవన్నీ మీకు పదార్థాలు నేను మిక్సీ కచ్చాపచ్చా పట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో స్టఫ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం అన్నీ వేసేసామండి. ఇందాకే చూపించాను కదా, ఏమీ వేయనవసరం లేదు. ఇలా స్టఫింగ్ చేసుకున్నాను. కాకరకాయలన్నీ నేను ఇలా స్టఫింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసేసిన కాకరకాయల్లో నూనె మిగిలింది కదండి, అదే నూనెలో మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు ఈ కాయలన్నీ పెట్టి అటు ఇటు చిన్నగా తిప్పుకుంటూ ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు మరలా ఒకసారి వేయించుకోవాలి. ఇదిగోండి నేను కాకరకాయ ఉల్లికారం చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.